రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర కథ. మన్నారు గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయంలో ప్రస్తుతం వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గాజులమ్మగాను పిలిచే ఈ దేవిని సంతాన ప్రదాయినిగాను భక్తులు కొలుస్తూ ఉంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే అమ్మవారే కోరి మరి ఈ ఆలయాన్ని కట్టించుకుందని అంటారు. ఆలయ స్థల పురాణం ఏంటి అంటే, ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పల దేశీకుడు అలివేలమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరికి కొడుకు పుట్టాక రాయపురం అంటే ఇప్పటి ఏదిలాబాద్కు చేరుకున్నారట. కొడుకుకు సైతం అప్పల దేశీకుడు అనే పేరే పెట్టుకున్నారట. కొన్నాళ్లకు అప్పల దేశికుడు మరణించాడట. దీంతో వారి కుమారుడైన దేశికుడు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్ళాడట. ఈ క్రమంలోనే అప్పల దేశికుడికి ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగిందట. ఈ క్రమంలోనే ఓసారి రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళగా అదే రోజు రాత్రి అతనికి కలలో గోదాదేవి కనిపించిందట. తనకు రాయపురంలో గుడి కట్టించమని చెప్పిందట. నిద్రలేచేసరికి అతనికి ఎదురుగా ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందట. ఇక ఆలయ నిర్మాణం ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జమీందారులు వచ్చి తమకు ముందు రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి డబ్బు ఇవ్వమని ఆదేశించినట్లుగా చెప్పారట. అలా ఏదులాబాద్లో అప్పల దేశీకుడు అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. ఇలా అమ్మవారే కోరి మరీ తన ఆలయాన్ని నిర్మింపజేసుకుందట.